హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటి ముందు ఆగుతూ ఉంటుంది. పూర్ణి ఏమో బయట గార్డెన్లో నటరాజ్ విగ్రహం ముందు తనకు తానే నాట్యం చేసుకుంటూ ఉంటుంది. పూర్ణి గమనించకుండా నక్షత్ర గగన్ వల్ల ఇంటి గుమ్మం దగ్గర తలుపు దగ్గర సైడుకు నిల్చొని శారద గగన్ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాటుగా వింటూ ఉంటుంది. అప్పుడే గగన్ చాలా డిస్టర్బెన్స్గా ఉండటంతో ఏమైంది గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది. నేనైతే నా గురించి ప్రపోజ్ చేసేసాను. అటువైపు నుంచి రిప్లై రాకముందే పెద్ద డిస్టర్బెన్స్ అని తల పట్టుకొని అప్పుడు శారద అసలు నేను ప్రపోజ్ చేశావు, ఎవరికి ప్రపోజ్ చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఈ లోపల నక్షత్ర ఒక రబ్బర్ పామును తీసుకొని తనకు తాను నాట్యంలో మునిగిపోయి నాట్యం చేసుకుంటూ ఉన్న భూమి వైపుకు విసిరిపడేస్తుంది. దాంతో నాట్యంలో మునిగిపోయిన భూమి పాము వచ్చి మీద పడిపోవడంతో పాము పాము అని నిజమైన పాము అనుకొని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో శారద గగన్ ఇద్దరు పరుగులు పెడుతూ బయటికి వచ్చి ఈ లోపల నక్షత్ర ఎవరూ చూడకుండా లోపలికి వెళ్తుంది. అన్నయ్య, అమ్మ, పాము పాము అని పూర్ణి ఏడుస్తూ ఉండటంతో శారద ఏమైందమ్మా అమ్మి వచ్చి గుండెల్ని హద్దుకొని భయపడకు అని చెబుతూ ఉంటుంది. పామ ఎక్కడా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అదిగో అక్కడే అన్నయ్య, నా పైన పడిపోయింది అని పూర్ణి చెబుతోంది. అప్పుడే గగన్ కింద పడిపోయి రబ్బరు పాముని చూస్తూ ఉంటాడు. నక్షత్ర ఎవరూ చూడకుండా లోపలికి వెళ్ళి కాఫీ టేబుల్ పైన ఉన్న ఫోన్ను తీసుకొని ఆ ఫోన్లో నుండి తన ఫోన్లోకి మార్చడమో ఏదో పంపించుకోవడం సంథింగ్ చేస్తూ ఉంటుంది. అది ఏంటి అన్నది మనకు చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత చేతిలో తీసుకొని ఇది రబ్బరు పాము, దీనికే నువ్వు భయపడిపోయావా? అయినా ఈ రబ్బరు పాము పూర్ణిపైకి ఎవరు విసిరి ఉంటారు అని గగన్ చూసుకుంటూ ఉంటే ఇక నక్షత్ర ఫోన్లో పని అయిపోయింది కాబట్టి కాన్ఫిడెన్స్గా చుట్టూ చూసుకుంటూ ఇంకొక వైపు అపూర్వ ఏమో వైకుంఠపాళిని గేమ్ అంటే బ్రేక్ స్లైడర్స్ గేమ్స్ని ఆడుతూ ఉంటుంది. మరి నక్షత్ర అసలు ఫోన్ తీసుకొని ఏం చేస్తుంది?